ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనమాట. సో ఇది మన ఫస్ట్ వీడియో ఇన్ దిస్ సబ్స్క్రైబర్స్ లాస్. సారీ నేను సారీ మళ్ళీ సబ్స్క్రైబర్స్ లాస్ చెప్తా. సో థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు. అంటే అది మొత్తం నా వల్లనే అవుతుంది, నేను ఒప్పుకుంటున్నా, సారీ. సో వీడియో పెడతారు అదొక్కటే. సో మనం ఈరోజు ఆడిపోయేది వింగ్స్ ఫర్ బ్రెయిన్ వచ్చింది. ఇవో నేను ఎప్పుడో చూసిన, కొన్ని బ్రెయిన్ వచ్చి తెచ్చుకున్నా. ఈరోజు నేను మా అమ్మమ్మ ఇంటి కాడ వచ్చిన, అందుకని కార్లో కొన్ని బ్రెయిన్ వచ్చి తెచ్చుకొని ఉంచుకున్నా. సో ఇప్పుడు బిడ్డ మీద అనుకొని రికార్డ్ చేసాను. సో మనం ఫ్లై అవుతాం. కింద వింగ్ స్టామినా అని చూడు, అది మన స్టామినా. అది తగ్గే కొద్దీ మనం కింద లావాలా పడిపోతాం. తగ్గిపోయింది, జీరో అయిపోయింది. ఇప్పుడు కింద పడిన తర్వాత స్టామినా మొత్తం పెరుగుతుంది. సో ఇక్కడ మనం 100 మిలియన్ అట్లనేది తీసుకుందాం. ఇక్కడ 100 మిలియన్ ఏం డెఫినేషన్ ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నాను, వింగ్ ఎగురుతున్న టైంగా లేసర్ బీమ్స్ టచ్ అయితే గేమ్ పాస్ అని వస్తుంది. ద గాడ్ బ్రెయిన్ రెస్పాండ్ అని. నాకు కూడా అసలు కంట్రోల్ ఉండట్లేదు గేమ్, మొబైల్ ఆడుతున్నాయి కదా. సో ఇంకా స్టామినా అయిపోతే అంతే. సో ఓకే, ఇక్కడ ల్యాండ్ 1.8 మిలియన్ 500K 800K 1.9 మిలియన్. ఇంకా ఏమో స్పాన్ 6 అని ఇంకా 220. సో స్పాన్ అనేది వెళ్ళిపోయింది, 6 అని వచ్చింది. సో ఇప్పుడు మీకు బ్రెయిన్ రాట్ గేమ్స్ ఎంతమంది నచ్చుతున్నాయో కామెంట్ చేయండి. బ్రెయిన్ రాట్ గేమ్స్ నచ్చితే అది 6 అని కామెంట్ చేయండి. బయట బై సో 6 అని కామెంట్ చేయండి. సో అమ్మ రోడ్స్ నా వల్ల కాదురా బాబు. 500 మిలియన్స్. ఈ బ్రెయిన్ వాట్ గేమ్స్ రియల్గా ఉన్నాయనుకో, ఇండియాలో నేను ఈజీగా ఆడుతుండే. ఎందుకంటే మిలియన్స్లో పైసలు వస్తున్నాయి, డాలర్స్ పైసలు కూడా కాదు, మిలియన్స్. 5 మిలియన్ పర్ సెకండ్ డాలర్ అన్నారు అనుకో, మన ఇండియాలో అదేమంటారు 1,00,000 కన్నా 1,00,00,000 కన్నా ఎక్కువనే ఉంటుంది. అరే కంట్రోల్ ఉండట్లేదు అసలు, నాకు ఎందుకో తెలియదు. స్టామినా అయిపోయినాక వచ్చేసిన 10 మిలియన్ పర్ సెకండ్. 100 మిలియన్ ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం. ఇది ఏంటిది? ఇది ఏరియా, ఏం ఏరియా ఇది? కాస్మిక్ ఏరియా. మనం సెలెస్టియల్ ఏరియాకి పోవాలి. సో మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందా? BGM నాకు కూడా వినిపిస్తుంది. అబ్బో జస్ట్ మిస్ ఫ్రెండ్స్. అబ్బో సో ఇంకా మీకు పక్క షోర్ ఈరోజు నుంచి వీడియోలు పెట్టున్నాం. ఏంద్రా వీడియోలు పెట్టది? ఇన్ని రోజుల నుంచి వీడియోలు ఉంటుంది ఏమనుకుంటున్నాను? నన్ను తిట్టిరా ఎవరైనా? అవును నేనేరా, ఎప్పుడు దయ్యం నీ వీడియోలు వస్తుంటా తెలుసా? దయ్యమా? జస్ట్ కిడింగ్ గైస్, నేనే. సో ఎవ్రీ వీడియోలో ఇట్లా మధ్యలో మాట్లాడతాడు. నువ్వేనా? నేను రా బాబు, నేను అంటే నేను, నా పేరేంటి నేను. ఈడెందుడు జోకులు వేస్తుండు? నువ్వు మూసుకొని కూర్చోతయ్యాం. ఏంద్రా నేను మూసుకొని కూర్చున్నది? నా ఇష్టం. ఏంది నాకేం నేను ఆడుకుంటున్నా. ఆడియన్స్, ఈ నుంచుకోవాలా? ఈ దయ్యం పొట్టిన కొడుకు నుంచుకోవాలా వద్దా? ఉంచుకోవాలంటుంటే దయ్యం హార్ట్ అదే దయ్యం బొమ్మ కామెంట్ చేయండి. ఉంచుకోకపోతే దయ్యం బొమ్మ 2 సార్లు పెట్టండి. సో నేను ఉంచుకోవాలో వద్దా చూద్దాం. ఇంకా అరే ఒక 100 మిలియన్ బ్రెయిన్ దొరికింది. దొరికింది ఊరికి. ఇంకా ఎగ్దిపో. ఏమో ఆరా చేస్తున్నాగా ఓవరాక్షన్. అది నాకేం ఆరా లేదురా, అంటే ఉందనుగా అదొక వేరే విషయం. ఎస్ వి ఫైనల్లీ పక్రామత్ మామత్
సో మన దగ్గర కొన్ని బ్రెయిన్ వచ్చుతున్నాయి ఇవే. ఓకే మన దగ్గర ట్రిలియన్స్ రావాలి కదా. 1 4 ఇందాక నచ్చేసినకి ఏంది వచ్చేది. అప్పుడు నేను రాలే, ఇప్పుడు ఆయన పుట్టినా అంటే పుట్టంగానే. అవును, నేను పుట్టింది దయ్యం కానీ నా పేరు ఏమో నాకు కూడా తెలియదు. నీ పేరు నీకు తెలియదా? ఏంది దయ్యం నీ పేరు తెలియదు అంటున్నావు? అవును నా పేరు తెలియదు నీకెందుకురా? నేను అసలు ఏం అడగా, మూసుకొని కూర్చోసాలి. అది నా ఇష్టం, నా ఇష్టం. నువ్వు చెప్పనీకే. ఫ్రెండ్స్ ప్లీజ్ 2 దయ్యం సింబల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు దండం పెడతా. ఉంచుకోకపోతే అవుతలే. ఏంద్రా నువ్వు ఉంచుకునేది? నేను ఉంటా, నా ఇష్టం అది. ప్లీజ్ ఫ్రెండ్స్. సరే నేను ఒక టాస్క్ ఇచ్చిన మన అంటే నా ఆడియన్స్, నీ ఆడియన్స్ కాదు, నేను వీడియో ఇస్తున్నా. ఇది కష్టపడేది నువ్వే అనుకో, చేసేటి మాత్రం నేను. ఈ ఛానల్ నాకు సొంతం. ప్లీజ్ సరే నీకే సొంతం కానీ సరే మన ఆడియన్స్ ఉంచుకోమంటే ఉంటా. ఇదేదో బాగుంది, మన ఆడియన్స్ చెప్తారు ఉంచుకోవాలో లేదు. అప్పుడైతేనే మా ఆడియన్స్ ఎంత గ్రేట్ అనుకుంటున్నారా? సో మనోడు చేయలేకపోతున్నాడు. ఎట్లా మీకు అందరికి తెలిసిందే మన ఆరా ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్ మీ ఆరా మా ఆరా నా ఆరా కలిపితే ఏమవుతుందో ఈ పొట్టి దయ్యం మనకి చూపియండి ఫ్రెండ్స్. మొత్తం డబల్ దయ్యం బొమ్మ కామెంట్ చేయండి, ఓకేనా? అరే ఏంద్రా ఇంత సమయం అవుతుంది, మరి గాల్లో ఎగురుతున్నాం మళ్ళా. అయినా నువ్వు ఎక్కడ ఉన్న దయ్యం? హలో అన్న తమ్ముడు దయ్యం, హలో. నేనా నీ పక్క నుంచే ఎగురుతున్నా, నీ మీద కూర్చున్నా అప్పటి నుంచి. అందుకనే అప్పటి నుంచి నా ఈ వెయిట్ అనిపిస్తుంది. చూస్తే బ్యాక్ పెయిన్ వచ్చిందేమో అనుకున్నాను. ఈయన కొడుక బా ఫ్రెండ్స్. అరే మస్తు చల్లగా ఉందిరా ఇక్కడ గాలిలా, ఎంత బాగుంది. ఇట్లానే కొంచెం స్టామినా పెంచుకోవచ్చు కదరా, మంచిగా ఉంది ఇట్లా గాలి చల్లగా. అరే నువ్వు మాట్లాడబోయే మూసుకో అంతే చాలు, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ మనం వీడియో కంటిన్యూ చేద్దాం. వీడు ఇంకా రాడు. ఎందుకు కొంచెం ఆన్ ఫ్రెండ్స్, ఇలా ధూళి తీర్చి వస్తా.